నిలిపేయగలవన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే వెళ్దాం పూర్ణ బాబు. వాడు ప్రాణాలతో మిగిలితే చాలా ఘోరాలు జరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మీరు మీ ఫొటోస్తో అండ్ ఈ డైలాగ్తో ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రీవ్యూ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో నేను క్యాప్కట్ యాప్లో యూజ్ చేస్తున్నాను. ఫస్ట్గా ఇక్కడ నేను VPN కనెక్ట్ చేసుకున్నాను ఒకటి. అండ్ ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకున్నాను. అండ్ మీరు ప్రీవ్యూలో చూసిన వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాను వీడియోని. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకు వీడియో మనకు ఈ విధంగా ఉంది. ఫస్ట్ ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ఈ వీడియో నుంచి మనం సాంగ్ని సపరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకుంటే మనకు కింద ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్లో ఇక్కడ ఎక్స్ట్రా ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ సాంగ్ నుంచి ఈ వీడియో నుంచి మనకు సాంగ్ అనేది సపరేట్ అయిపోతుంది ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ 6 సెకండ్ వరకు తీసుకొస్తే మనకి డైలాగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ డైలాగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫొటోస్ అనేవి వస్తాయి అనమాట మనకి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా. సో ఈ ఫొటోస్ వచ్చినప్పటి నుంచి ఈ పార్ట్ వరకు తీసుకురావాలి ఇక్కడ. దెన్ ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అండ్ ఈ ఫొటోస్ ఉన్న పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ డిలీట్ చేసుకొని ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నా ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి ఇక్కడ 2 సెకండ్స్ వరకు పెట్టుకోండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ ఫోటో ఉంది. సో దీని డ్యూరేషన్ 2 సెకండ్స్ వరకు చేసుకుంటాను ఇక్కడ. అండ్ సెకండ్ ఫోటో డ్యూరేషన్ కూడా 2 సెకండ్స్ వరకు చేసుకుంటాను. అండ్ థర్డ్ ఫోటో డ్యూరేషన్ కూడా 2 సెకండ్స్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సో మనం ఇక్కడ టోటల్గా 3 ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 2 సెకండ్స్ వరకు పెట్టుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ పొజిషన్లోకి తీసుకురావాలి ఇక్కడ. అండ్ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మనకి ట్రెండింగ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకు. సో ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ సింపుల్గా వైబ్రేషన్ ఫ్లాష్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంటెన్సిటీ ఎంటర్ చేసుకోవాలి. గ్లో పర్సెంటేజ్ కూడా కొంచెం ఎక్కువ చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని చివరి దాకా తీసుకురావాలి ఇక్కడ ఎండ్ దాకా. ఓకే, అండ్ ఎండ్ వరకు తీసుకొచ్చి మళ్ళీ ఇదే పొజిషన్లో తీసుకొచ్చి మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ మనకు రిపీట్ జూమ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని కూడా ఎండ్ దాకా తీసుకురావాలి. ఎండ్ వరకు తీసుకొస్తే మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది. సో మనకి ఇందులో ఎక్కువగా షేక్ ఎఫెక్ట్ కానీ డ్రాప్ ఎఫెక్ట్ కానీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు మ్యూజిక్ అనేది అంత అగ్రెసివ్గా లేదు కాబట్టి జస్ట్ ఇక్కడ నార్మల్గా కూల్గా ఒక సింపుల్ షేక్ ఎఫెక్ట్ అండ్ సింపుల్ జూమ్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే వీడియో అనేది కొంచెం కూల్గా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా జస్ట్ ఒక సింపుల్గా మీ ఫొటోస్ పెట్టుకొని ఈ విధంగా మీ 2 ఫొటోస్తో ఈ విధంగా మీ 3 ఫొటోస్తో సింపుల్గా ఇక్కడ 2 ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని వీడియో క్రియేట్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.